ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. కమిషనర్ సారు చెప్పేశారు, ఆ అటాక్ గ్యాంగ్ ని నేను పట్టుకోకపోతే ఉద్యోగం పోతుందని. ఈ వేషంలో నేను వాళ్ళందరినీ సులభంగా పట్టుకుంటాను. దొంగలు దొంగలు పారిపోతున్నారు, పట్టుకోండి. దొంగలు దొంగలు పారిపోతున్నారు, పట్టుకోండి. స్టాప్, ఆగండి ఆగండి ఆగండి. యు ఆర్ అండర్ అరెస్ట్. దొంగలు పారిపోతున్నారు, పట్టుకోండి. శివా త్వరగా రా, దొంగతనం జరిగింది. చిన్న పిల్లాడా, మర్యాదగా అడ్డు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. వాడిని వదిలిపెట్టొద్దు. ఎవరా నువ్వు? త్వరగా చెప్పా. ఇవ్వాలంటారు అరెస్ట్. నా పేరు అటాక్ లాల్. నేను ఈ అటాక్ గ్యాంగ్ కి లీడర్ని. వా శివ, థ్యాంక్ యూ. నువ్వు అటాక్ గ్యాంగ్ ని పట్టించావు. శివ, రేపు క్వీన్ ఆఫ్ డోంగర్గర్ వేదా సిటీ నుంచి వీనస్ సిటీకి వెళ్తున్నారు. ఈ గ్యాంగ్ ఉన్నా వీన్ని ఎత్తుకెళ్తామని ఛాలెంజ్ చేశారు. వెరీ గుడ్, వాట్ ఏ జాబ్. ఐ ప్రౌడ్ ఆఫ్ యూ శివ. హలో క్వీన్, నేను ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ని. ఇది శివ, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్. శివాని పరిచయం చేసి పెట్టడం చాలా ముఖ్యం, ఎందుకంటే శివానే ఆ అటాక్ గ్యాంగ్ని పట్టించాడు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు మీ డైమండ్ నెక్లెస్ మీద పడింది. ఓహ్, నైస్ టు మీట్ యు శివ. ఒకసారి డోంగర్ గాడికి రండి. బీ మై గెస్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. లడ్డు సింగ్ సార్, శివ మరి చిన్నపిల్లాడిలాగున్నాడు. వాడు ఎలా అటాక్ గ్యాంగ్ ని పట్టుకున్నాడు? మేడం గారు, వాడికి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. నేనే వాడికి కుంఫు, కరాటే, మార్షల్ ఆర్ట్స్, కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్ అని అన్ని నేర్పిస్తున్నాను. దొంగలు నా ముందు వచ్చారనుకోండి, నేను శివాని వాళ్ళ ముందుకు పంపిస్తాను. వాడిని అక్కడ టెస్ట్ చేస్తాను కూడా. వాడు కరెక్ట్గా ట్రైనింగ్ ని ఉపయోగం చేసుకుంటాడా లేదా అని. ఇన్స్పెక్టర్ అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. ఇప్పుడు నాకు వచ్చే కోపానికి వీడి ముఖం మీదకి దూకి కొరికేయాలనుంది. హలో మేడం క్వీన్, భయపడకండి. మీ మెడలో ఉన్న ఆ బంగారపు నెక్లెస్ ని ఈ ట్రేలో పెట్టండి. ఇంకా ముఖ్యంగా ఆ డైమండ్ లాకెట్ కూడా. ఎప్పటి నుండో నేను దాని మీద కన్నేసుంచాను. ఇప్పటికీ ఒక అద్భుతమైన అవకాశం లడ్డు దొరికింది. సింగ్ సార్, అటాక్ గ్యాంగ్ ని మీరు పట్టుకున్నారన్నారు. మరైతే వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? హలో క్వీన్ మేడం, ఇదంతా నా పథకమే. అక్కడ జైల్లో ఉన్నది నకిలీ అటాక్ గ్యాంగ్ లీడర్. నేనెందుకు ఈ విధంగా చేశానంటే అప్పుడు మీ సెక్యూరిటీ తగ్గుతుంది, అప్పుడు నేను ప్రశాంతంగా దొంగతనం చేయగలను. ఎలా ఉంది నా పథకం చెప్పండి. నువ్వు ఎవరికి ఫోన్ చేస్తున్నావు? మా మమ్మీకి ఫోన్ చేస్తున్నాను. మా మమ్మీ నా గురించి దిగులుగా ఉంటుంది.
శివ త్వరగా రా. రియల్ అటాక్ గ్యాంగ్ ఇక్కడ ట్రైన్ లో ఉన్నారు. ట్రైన్ లో సరేనా? త్వరగా రా. సరే చెప్తే చెప్పావులే. ఇప్పుడు ఆ చిన్న పిల్లాడు మమ్మల్ని ఏమీ చెయ్యలేడు. తను ఇక్కడికి వచ్చేలోపే మేము చాలా దూరం వెళ్ళిపోతాం. ఇది ఎలా ఉంది? బాస్, ఆ చిన్నపిల్లాడు ట్రైన్ మీద ఉన్నాడు. ఇప్పుడు వాడు ఇంజిన్ వైపుగా వెళ్తున్నాడు. అలాగా? రాని రాని, పథకం సిద్ధంగా ఉంది. పదండి, అందరూ చివరి బోగికి వెళ్దాం. మీరు ట్రైన్ ని నడుపుతూ ఉండండి. వీనికి ఏదో సమస్య అంట. ఏంటో వెళ్ళి చూసొస్తాను. త్వరగా చెప్పండి, క్వీన్ ఎక్కడా? నాకేమీ తెలియదు బాసు. వాళ్ళున్న కోచ్ని వేరే వైపు మళ్ళించారు. క్వీన్ ని అటాక్ గ్యాంగ్ లాస్ట్ కోచ్ కి తీసుకువెళ్ళినట్టు కానీ చెప్తున్నారు. శివ, మేమిప్పుడు అక్కడి నుంచే వస్తున్నాం. మాకక్కడ కోచ్ ఏవి కనిపించలేదు. అదెలా సాధ్యం అవుతుంది? ఒకవేళ కోచ్ అక్కడ లేకపోతే వేరే ఎక్కడ ఉంటుంది? శివ, ఇక్కడ ఒక హిడెన్ ట్రాక్ ఉంది. ఓహో, అయితే ఇదే విషయమా? అయితే అటాక్ గ్యాంగ్ క్వీన్ ని ఈ ట్రాక్ నుంచే తీసుకువెళ్ళినట్టు అనిపిస్తోంది. థ్యాంక్ యూ డియర్ మంకీ. రండి వెళ్దాం. హలో ప్రియమైన నా లడ్డు సింగ్, ఇలా చూడండి. నేను చెప్పాను కదా, అటాక్ గ్యాంగ్ యొక్క పథకం ఎప్పుడు ఫెయిల్ అవ్వదు అని. ఇప్పుడు ఈ గోల్డ్ చైన్, బంగారపు లాకెట్ నాకే సొంతం. ఇప్పుడు నేను హాయిగా విదేశాలకు వెళ్ళి సంతోషంగా ఉంటాను. మేడం క్వీన్, నాకు కావాల్సింది నాకు దక్కింది. ఇప్పుడు మీరు ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా వెళ్ళొచ్చు. అంకుల్, ఒక నిమిషం. క్వీన్ వెళ్తారు, కానీ ఒట్టి చేతులతో కాదు. తన దగ్గర నుంచి తీసుకున్న నగలతోనే తిరిగి వెళ్తారు. క్వీన్ దగ్గరున్న డైమండ్ ని దొంగిలించి వేదా సిటీకి ఉన్న మంచి పేరుని పోగొడుతున్నారు. ఈ అటాక్ లాల్కి అవన్నీ చెప్పకు చిన్న పిల్లాడా. ఈ అటాక్ లాల్ పథకం ముందు అన్ని ఫెయిలే. ఇకపోతే నువ్వెవరు? ఒక సాధారణ చిన్న పిల్లాడివి, అవును కదా? అంకుల్, పిల్లాడని మాత్రం చెప్పద్దు. మేడం క్వీన్, ఇదిగోండి, దీన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఓ నో! ఆ బంగారు ఆభరణాలు నాకు దక్కాల్సినవి. శివాని వదిలిపెట్టకండి. రండి రండి, శివ,
చాలు బాబు, కాస్త దయ చూపించు. నువ్వు నన్ను కొట్టి కొట్టి నా ఎముకలన్నీ విరగొట్టేశావు. ఇక చాలు, నేను భరించలేను. లడ్డు సింగ్ గారు, ఆ దొంగల్ని మీరిప్పుడు అరెస్ట్ చేయొచ్చు. ఒరే అటాక్లలో, నీకు వజ్రాలంటే చాలా ఇష్టం అట్రా. సరేరా, నీకు వజ్రాల బావిలోనే పనిస్తాంట్రా జైల్లో. అక్కడి నుంచి నువ్వు వజ్రాలని బయటికి తీసుకురావాలి. థ్యాంక్ యూ శివ. వేదా సిటీలో నిజమైన హీరో నువ్వే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.